హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం 5-14-23 ఈ సంఖ్యలో పుట్టిన వారి జాతక లిస్టులు పరిశీలిద్దాం. వీడియో చివరి వరకు చూస్తేనే అన్నీ అర్థమవుతాయి. 5వ తారీఖు పుట్టిన వాళ్ళు 14వ తారీఖు జాతకం రాగానే వెళ్ళిపోతున్నారు. 14వ తారీఖు పుట్టిన వాళ్ళు 23వ తారీఖు జాతకం రాగానే వెళ్ళిపోతున్నారు. ఈ మొత్తం వింటేనే కదా 100% యాక్యురసీతో ఏమేం చేయగలం, ఎందుట్లో రాణించగలం, అలాగే మనకు అదృష్టం కలిసి వచ్చే రత్నం ఏది, ఆ లోహం ఏది, మనకి ఏ రాసులతో స్నేహం, ఏ రాసులతో బంధుత్వం, అన్నీ పోజుగుచ్చినట్టు మరీ చెప్తా కదా. చివరి దాకా వినొచ్చు కదా. వింటేనే కదా మీకు అన్నీ అర్థమయ్యేది. ఒక్కసారి విని చూడండి చివరి దాకా, సరేనా? నేను ఆల్రెడీ ఈ వీడియో చేశా. కొంచెం బ్లూపర్స్ వచ్చేసి మైక్ సౌండ్ వల్ల మైక్ కొంచెం బాగోక కొత్త మైక్ ఒకటి బుక్ చేయించుకొని మళ్ళీ చేస్తున్నా, అది డిలీట్ చేసేసా. సో వీడియో చివరి వరకు చూడండి, చూస్తేనే మీకు అన్నీ అర్థమవుతాయి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో తెలియపరచవచ్చు. నేను నాకు తెలిసినంతగా మీకు ఏ విధంగా అనేది జవాబిస్తా, సరేనా? ఏ ఇబ్బంది వచ్చినా సరే పర్లేదు, చెప్పండి. నేను 99% దాదాపు ఆస్ట్రాలజీ చదువుకున్నా, సరేనా? అన్నీ చెప్తా, అన్నీ చెప్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఓం గణేశాయ నమః అని. ఎందుకంటే ఈ 5 అంకెలతో పుట్టిన వాళ్ళు బుధగ్రహం అనుకూలం. బుధగ్రహం అంటే బుధవారం అంటే వినాయకుడు, గణేశుడే అనుకూలం. ఓం గణేశాయ నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ చెప్తున్నా, సరేనా? వెల్కమ్ టు ద వీడియో. 5-14-23 సంఖ్యాధిపతి బుధుడు. అలుపెరగని వేగం, దీర్ఘకాలం శ్రమించే విభుడు సంఖ్యాధిపతి బుధుడికే సాధ్యం. సూర్యుడికి అతి చేరులో ఉన్నది మరెవరో కాదు, బుధగ్రహమే. ఇది సూర్యుడికి సుమారు 5,79,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని వ్యాసం 4,880 కిలోమీటర్లు. దీనిలో సగం ఎప్పుడు వేడిగాను, సగం ఎప్పుడు చల్లగాను ఉంటుంది. దీని పరిభ్రమణం 88 రోజులు. ఆత్మ ప్రదక్షిణం 58 రోజుల 15 గంటల 36 నిమిషాలు. దీని ప్రయాణ వేగం 1 సెకండుకు 48 కిలోమీటర్లు. బుధగ్రహాన్ని ఇంగ్లీష్లో గ్రీన్ ప్లానెట్ అంటారు. ట్రావెల్, ఏజెన్సీ, రవాణా, కమ్యూనికేషన్ రంగాలు, రచనలు చేయడం, పత్రికలు నడపడం, టెలివిజన్, రేడియో, అడ్వర్టైజ్మెంట్ రంగాలు, జర్నలిజం, పబ్లిక్ స్పీకింగ్, యంగ్ జనరేషన్ ఎడ్యుకేషన్, విమాన ప్రయాణ ఏజెంట్, బీమా కంపెనీలు లాంటివి బుధగ్రహాన్ని సంఖ్యా జాతకులకు వృత్తుల్లోకి వస్తాయి. అలుపెరగకుండా గంటల కొద్దీ అలా పనిచేస్తూనే ఉండే వీరులుగా వీరి పేరే చెప్పాలి. అయితే అవిశ్రాంతంగా రెగ్యులర్గా పనిచేసే తత్వం నెగిటివ్ ఫలితాలు వీరికి వృద్ధాపంలో తెలిసి వస్తాయి. అదేంటంటే దీనికి ప్రత్యామ్నాయం వర్క్ అండ్ రిలాక్స్ టెక్నిక్. పనిచేస్తుండాలి, మధ్య మధ్యలో కొంత విరామం కూడా తీసుకోవాలి. దీన్నే వైజ్గా రిపీట్ చేస్తుంటే వీరి హెల్త్కి డోకా ఉండదు. ఇది సూర్యుడు చుట్టూ అతివేగంగా పరిభ్రమించే గ్రహం కూడా. ఈ కారణంగానే బుధ సంఖ్యలో జన్మించిన వారు ఆ గ్రహభావంలో ఉండి వాహనాల్లో అతివేగంగా వెళ్ళడానికి ప్రేరేపిస్తారు. అయితే తాము ఎంత వేగంగా నడుపుతున్నామో అన్నది స్పృహ కూడా వీరికి ఉండదు. ఒక్కొక్కసారి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. సో తస్మాత్ జాగ్రత్త. వీరిలో చాలామంది టేక్ ఇట్ ఈజీ పాలసీతో ఉంటారు. జీవితంలో ఎలాంటి స్ట్రోక్ నుండైనా అతి త్వరగా చేరుకునే ఎలాస్టిక్ గుణం వీరికే ఉంటుంది. వీరిది ఎవర్ లాస్టింగ్ చార్మ్. నిత్యం గడియారాలా పనిచేసే వర్కాలిక్లు. వీరిలో అలుపు అనేది సాధారణంగా గమనించం. గంటల తరబడి పనిచేస్తూ మన చేత అలాగే పని చేయించే పనిమంతులు వీరు డబ్బు త్వరగా సంపాదించాలని అభిలాషిస్తారు. అందుకే క్విక్ మనీ స్కీమ్లన్నా, స్టాక్ ఎక్స్చేంజ్, షేర్ల ట్రేడింగ్, గోల్డ్ ట్రేడింగ్లన్నా ఎంతో ఇష్టం. నిదానం ప్రధానం అన్న విషయాన్ని మర్చిపోవటం వల్ల తరచూ ఆర్థిక నష్టాలు పొందుతారు. ముఖ్యంగా ఈ నెంబర్స్లో పనికొచ్చే రాశులు మిథున కన్య రాశులు బుధగ్రహానికి చెందినవే. రాశుల విధంగా చూస్తే మిథున కన్య రాశులు అండి. సంఖ్యా పరంగా చూస్తే ఈ 5-14-23 ఈ మొత్తం కూడా బుధగ్రహానికి చెందినవి. ఈ రాశులు సాధారణంగా అదృష్టాన్ని ఇచ్చే రాశులు. కళారంగంలో ఉన్న వారి పట్ల కల్పతరువులు. సినీ ఇండస్ట్రీలో ఉన్న అత్యుత్తమ కళాకారులు 70% ఈ రాశిలో ఉండటం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయమే. టెలివిజన్ రంగం సైతం అనుకూలమే. వీరే స్వయంగా ఒక ఛానల్ పెట్టవచ్చు. అన్ని రకాల సీడీలు, క్యాసెట్లు, వీడియో లైబ్రరీ, కెమెరాలో, టెక్నికల్, ఎడ్యుకేషన్, కంప్యూటర్స్, యానిమేషన్, ఏవియేషన్, టెలివిజన్, ఎల్సిడి, సౌండ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్, టెలిఫోన్, మొబైల్ రంగాలు, సినీ నిర్మాణం లాంటివి ఈ సంఖ్యల వారికి అదృష్టాన్ని ఇచ్చే ఇతర వృత్తులు. ఈ బుధగ్రహ సంఖ్య ఫలితాలు జ్యోతిషపరంగా బుధ నక్షత్రాలైన ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. సరిగ్గా వినండి, బుధ నక్షత్రాలైన ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి పుట్టిన వారికి కూడా కొంతమేరకు వర్తిస్తాయి. నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. రాశులు మిథున కన్యా రాశులు బుధగ్రహానికి చెందినవి. పుట్టిన తేదీ సంఖ్య 5 గురించి చెప్పుకుందాం.
ఎంతటి వారితోనైనా ఫ్రెండ్షిప్ చేయడానికి తమ అభిప్రాయ వ్యక్తీకరణ ఈ సంఖ్య వారు ముందు వరుసలో ఉంటారు. మానసికంగా బలవంతులైన వ్యక్తులు వీరి ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ స్పీడ్గా ఉంటాయి. చలాకీగా చురుగ్గా ఉంటారు. గంటల తరబడి అదే పనిగా అలసిపోకుండా పని చేయగలరు. డబ్బు త్వరగా వచ్చే క్విక్ మనీ స్కీమ్లు అంటే వీరికి చాలా ఇష్టం. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా అతి త్వరగా కోలుకోగలరు. ఎలాంటి ఎలాస్టిక్ సిటీ తత్వం వీరి సుగుణం. మొత్తం మీద ఆర్థికంగా బాగా సంపాదిస్తారు. దేని గురించి ఎక్కువగా బాధపడడం వీరికి ఇష్టం ఉండదు. శత్రువులను వీరు పట్టించుకోరు. ముందుకు దూసిపోవడమే వీరి పని. కొత్త టెక్నిక్స్లో వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. చాలామంది అనలేని కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు. ఫలితంగా శత్రు వృద్ధి కలిగి చిత్రంగా శత్రువులే ఒక్కొక్కసారి వీరి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. శత్రువులతో మట్టికి తస్మాత్ జాగ్రత్త. వీరి అభివృద్ధి ఒక్కొక్కసారి వీరికి ఇబ్బందులు పాలు చేస్తుంది. అభివృద్ధి పరంగా ఇబ్బంది ఏమి ఉండదండి. అభివృద్ధి అనేది దాన్ని చూస్తూ పక్కన ఉంటారు కదా కొంతమంది, వారం లేకుండా వాళ్ళతోనే ఇబ్బంది. సో తస్మాత్ జాగ్రత్త. ప్రేరణించే ఉదాహరణలు: 5 మేలో పుట్టిన టీఐ సంస్థ అధినేత గుల్షన్ కుమార్. ప్రముఖ హిందీ హీరో అభిషేక్ బచ్చన్ 5 ఫిబ్రవరిలో జన్మించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి హోం మహిళా మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గారు రికార్డు సృష్టించారు. సినీ తారలు కాజోల్, జెనీలియా, చిత్ర నిర్మాత చక్రపాణి ఆగస్టులో పుట్టారు. వీళ్ళంతా కూడా 5వ తారీఖులో జన్మించిన వారే. ఇంకా పుట్టిన తేదీ సంఖ్య 14 గురించి చెప్తా వినండి. 1 అనే సూర్య సంఖ్య పక్కన 4 అనే రాహు సంఖ్య, 2 కలిస్తే 5 అనే బుధ సంఖ్య. ఈ సంఖ్య కూడా అదృష్టాన్ని ఇచ్చేదే. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగేలా చేస్తుంది. వ్యాపారంలో మార్పుల్ని ఆర్థిక లాభాలను సైతం ఇవ్వగలదు. చాలా కష్టపడి అత్యున్నత స్థాయికి చేరుకున్న మహానుభావులు ఈ తేదీలో పుట్టడం మనం గమనించవచ్చు. అయితే రాహు ప్రభావం కూడా ఉన్న సంఖ్య కనుక ప్రకృతిపరమైన ప్రమాదాలను కలిగిస్తుంది. ప్రకృతి అంటే నేచర్ యొక్క ప్రమాదాలు అంటే మీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఒక వృత్తిలో మంచి లాభాల బాటలో కొనసాగుతున్నప్పుడు ఆ బాట నుండి అకస్మాత్తుగా వైదొలగడాన్ని కూడా సూచిస్తుంది ఈ సంఖ్య. పరాయి స్త్రీలతో పెట్టుకునే సంబంధాలు, భార్యకు తెలిసి దాంపత్య సంబంధాలు రప్చర్ అయ్యే ప్రమాదం ఉంది. వ్యసనాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. భవనాల కొనుగోలు, వాటి మీద పెట్టుబడులు వృద్ధాప్యంలో మంచి రాబడినిచ్చి ఈ సంఖ్య వారిని ఆర్థికంగా నిలబెడతాయి. ఈ ముందు జాగ్రత్త తప్పనిసరి. అయినా ఆస్తిపాస్తుల గురించి సొంత కుటుంబ సభ్యులే వీరికి శత్రువులయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. దీంట్లో ప్రేరణిచ్చే ఉదాహరణలు: 14 జనవరిలో పుట్టిన 2 సుప్రసిద్ధ తెలుగు నటులు శోభన్ బాబు, రావు గోపాలరావు గారు. అలాగే 14 నవంబర్లో పుట్టిన నెహ్రూ స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎన్నో త్యాగాలు బాధలు కోర్చి అనూహ్యంగా ఈ దేశ తొలి ప్రధాని అయ్యారు. 14 ఏప్రిల్లో పుట్టిన డాక్టర్ అంబేద్కర్ దళితుల కోసం చేసిన నిరాపమన సేవలు వారి మనసులో ఆయన చిరంజీవిని చేశాయి. ఇదే 14 ఏప్రిల్లో పుట్టిన హాస్య నటుడు బాబుమోహన్ ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ సాధించారు. 14 ఏప్రిల్లో పుట్టిన సినీ నృత్య తార ముమైత్ ఖాన్. 14 మార్చిలో పుట్టిన హిందీ హీరోయిన్ అమీర్ ఖాన్ నటుడు, నిర్మాత, దర్శకుడిగా అన్ని రంగాలను విజయం సాధిస్తూనే ఉన్నారు. అదే 14 మార్చిలో పుట్టిన సంగీత మామ కేవి మహదేవన్ మధురాతి మధురమైన సినీ గీతాలను అందిస్తూనే ఉన్నారు. పుట్టిన తేదీ సంఖ్య 23. ఇక్కడ 2 అనే చంద్ర సంఖ్య పక్కన 3 అనే గురు సంఖ్య కాంబినేషన్లో ఉన్న గొప్ప అదృష్ట బుధ సంఖ్య ఇది. ఒక రకంగా చెప్పాలంటే చంద్ర గురువులు బుధుడికి తండ్రులే. ఆ కారణం చేత కావచ్చు ఇది అత్యంత అదృష్టాన్ని ఇచ్చే గొప్ప యోగ సంఖ్య అయింది. ఎన్ని ఏళ్ళు గడిచినా ఈ అదృష్ట వన్యలు తగ్గపోవటం అమిత ఆనందాశ్చర్యాన్ని కలిగించే వింతే. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల గురించి వీరికి లభించే సహకారం మరోరానిది. ఈ తేదీలో పుట్టిన వారి పనులు ఏ స్టేజ్లోనూ ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటాయి. అన్ఎండింగ్ అంటారు. ప్రామిసింగ్ లక్కీ నెంబర్ ఇది. ముఖ్యంగా వీరి కీర్తి ప్రతిష్టలు అన్టైరింగ్ కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉండటం గొప్ప విశేషం. అయితే పరాయి స్త్రీ వ్యామోహం, ఇతరుల స్త్రీల మీద అధిక ఆసక్తి వీరిని ఆర్థికంగా కష్టాల కులంలోకి నెట్టివేసే ప్రమాదం ఉంది. తన సొంత వారి మీద ఉన్న మమకారంతో షూరిటీ సంతకాలు, వారికి ఆస్తిపాస్తులు సమకూర్చడంలో ధన సహాయం లాంటివి వీరికి జీవితపు చివరిలో ఆర్థిక ఆలంబన లేకుండా చేసే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అప్పుల పాలై చివరకు సొంత గూడిని అమ్ముకోవాల్సిన దుస్థితి రావచ్చు. ఈ మితిమైన ఉదాహరణ గుణం, పరస్త్రీ వ్యామోహం, కట్టుకున్న భారాన్ని నిర్లక్ష్యం చేయడం లాంటివి చివరకు పతన హేతువులు అవుతాయి. కనుక ఈ విషయంలో ముందు నుంచి తగు జాగ్రత్తలు తీసుకుంటే వీరు తమ చార్మింగ్ లుక్ను ఎప్పటికీ పరీక్షించుకోవచ్చు. ఈ సంఖ్యలో పుట్టిన వారు దానం చేయొచ్చు, తప్పులేదు. కానీ అందరినీ నమ్మటం అనేది చాలా 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 తప్పు. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే వీళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. ప్రేరణించే ఉదాహరణలు: తెలుగు సినీ పరిశ్రమలో ఈ 23 సంఖ్య తేదీలో పుట్టిన వారు ప్రకాశిస్తున్నారు. ఇందులో నటుడు చంద్రమోహన్, ఆ తర్వాత ఎవరిగ్రీన్ దర్శకుడు రాఘవేంద్రరావు గారు, సినీ హీరో శ్రీకాంత్ గారు, ఆ తర్వాత ఇంకా తమిళ హీరో సూర్య గారు,
మన తెలుగు యువ హీరోలు అక్కినేని నాగచైతన్య, విష్ణుమంచు, ఇంకా ప్రభాస్. ఏక్ నిరంజన్ హీరోయిన్ కంగనా రనౌత్. ఈ లిస్టు ఇంకా చదువుతూ ఉంటే చాలా పెద్దదే. రాజకీయాల్లో బీజేపీ డైనామిక్ లీడర్ సుష్మా స్వరాజ్ గారు, టీడీపీ ఎంపీ ఎర్రంనాయుడు గారు, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి గారు. ఫిబ్రవరిలో 23లో పుట్టిన ఎవర్గ్రీన్ షైనింగ్ వీళ్ళది. 23 జనవరిలో పుట్టిన గొప్ప స్వాతంత్ర సంగ్రామ వీరుడు నేతాజీ గారు. మరణించిన ఆయన ఇంకా భారత ప్రజల మనసులో చిరంజీవిగా జీవించి ఉన్నారు. ఆయన ఇంకా సజీవంగానే ఉన్నాడని నమ్ముతున్న వారి సంఖ్యకు కొదవే లేదు. ఇంకా బుధగ్రహ వర్ణం అంటే కలిసి వచ్చే రంగు. బుధగ్రహాన్ని గ్రీన్ ప్లానెట్ అంటారు. ఆకుపచ్చ రంగు బుధగ్రహ అదృష్ట వర్ణం. లైట్ డార్క్ అయిన ఈ వర్ణం దుస్తులు వీరు ధరించాలి. చేతిలో నిరంతర గ్రీన్ హ్యాండ్ కర్చీఫ్ ఉంచుకోవటం వల్ల గ్రహానుకూలత కలిగి కార్యాలు నెరవేరుతాయి. సెకండరీ వర్ణంగా వీరు సిమెంట్ రంగు అన్ని షేడ్స్ను ధరించవచ్చు. బుధుడి దిక్కు అంటే కలిసి వచ్చే దిక్కు. ఉత్తర దిక్కు బుధ గ్రహానికి చెందింది. ఈ దిక్కు వైపు చేసే ప్రయాణాలు, కార్యాలయాలు, ఇంటిలో ఉత్తర దిక్కుకు చూస్తూ కూర్చొని పనిచేయటం సత్ఫలితాన్ని ఇస్తాయి. అదృష్ట దైవం మహాగణపతి గ్రహానికి చెందిన అదృష్ట దైవం. బుధవారాలు గణేష్ని ఆరాధన, పూజలు వీరికి విశేష ఫలప్రాప్తినిస్తాయి. తిరుపతికి దగ్గరలో ఉన్న కాణిపాకంలో ఉన్న గణపతి, విశాఖపట్నంలో సంపత్తి వినాయక స్వామి చాలా పవర్ఫుల్గా ఉన్నారని నాకు తెలిసిన విషయం. ఇలాంటి అత్యంత మహిమానిత్య తత్వం గల వినాయక స్వామి ఎక్కడున్నా ఆరాధ్యుడే, భక్త సులభుడే. అదృష్ట రత్నం ఎమరాల్డ్ గ్రీన్ లేదా మరకతం పచ్చ ఈ గ్రహానికి చెందిన అదృష్ట రత్నం. వెండి బొంగరంలో ఈ రత్నాన్ని పొదిగించి బుధవారం ధరించడం వ్యాపారం కొలతను సర్వ కార్యసిద్ధికి ప్రసాదిస్తుంది. ముఖ్యంగా సొంత ఇల్లు కళ చాలా తొందరగా నెరవేరుతుంది. వినాయక, నీ మూర్తికి మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరంతరము ఆనందధామం అని అదృష్ట రత్నం ఏలుకి జోడించుకోవాలి. ఇతర సంఖ్యలతో పొత్తు 1, 9, 18, 27 అంటే 9 సంఖ్య ఏది టోటల్ వచ్చినా కూడా అంటే 9 + 18, 1 + 8 మళ్ళీ 9, తర్వాత 27, 2 + 7 మళ్ళీ 9. ఈ సంఖ్యలతో తప్ప ఏ సంఖ్యలతోనైనా పొత్తు వీరికి చాలా బాగుంటుంది. 9 సంఖ్యాధిపతి కుజుడు అంటే అగ్నితత్వంతో ఉన్న కుజుడు. ఇక్కడ బుధుడి పాదరస తత్వం విభేదిస్తుంది. పాదరస తత్వంలో అగ్ని పనికొస్తుందా? ఆ అగ్నికి పాదరసం ఊహనే కరిగిపోతుంది. సో ఈ రెండింటికి అస్సలు సెట్ కావు. యాక్సిడెంట్లు దురదృష్టానికి కారణమవుతాయి. పెద్ద విపత్తులకు కూడా కారణమవుతాయి. ఈ 9 అంకె ఒక్కదాన్ని పక్క పెట్టి మిగతా ఏ అంకెతోనైనా కూడా వీరికి సులభంగా ఆనందమయం. ఆహారం బుధ సంఖ్యలో జన్మించిన వారికి ముఖ్యంగా శరీరంలో నరాల్ని బలంగా యాక్టివ్గా ఉంచగల ఆహారం అవసరం. ఇందులో లైట్ స్ట్రాంగ్ ఫుడ్ వీరికి మంచిది. ముఖ్యంగా జీడిపప్పు, బాదం, పిస్తా, వేరుశనగ, వాల్నట్స్ లాంటివి రోజులో తరచూ ఉపహారంగా తీసుకోవడం వీరిని సదా యాక్టివ్గా ఉంచుతుంది. ఉదయం ఓట్స్, బ్రెడ్, పాలు, మధ్యాహ్నం ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కువ లేకుండా సాధారణ భోజనం, పండ్ల రసాలు వీరికి మంచివి. హెవీ మీల్స్ వీరికి హాని చేస్తుంది, డల్ అయిపోతారు. అలాగే అప్పుడప్పుడు టీ, కాఫీ వంటి పానీయాలు వీరికి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ఆల్కహాల్ పొగ త్రాగటం మంచిది కాదు. ఈ ఆల్కహాల్ పొగ తాగటం ఏ రాశిలోనైనా, ఏ నక్షత్రానైనా, ఏ సంఖ్యలో, ఎక్కడ పుట్టినా కూడా మనిషిగా పుట్టిన వారికి ఎవరికైనా సరే అస్సలు మంచిది కాదు. పక్కకు పెట్టేయండి. తర్వాత అదృష్టాన్నిచ్చే కాలం వీరికి తమ వయసు సంఖ్యలో 14, 23, 32, 41, 50, 68, 77, 86 సంవత్సరాలు అంటే ఏది కూడినా 5 టోటల్ వచ్చినప్పుడు మంచి అదృష్టవంతులుగా ఉండి శుభ ఫలితాన్ని, అనుకూల ఫలప్రాప్తినిస్తుంది. మనం పుట్టిన తర్వాత జీవించే జీవితంలో వచ్చే ఇయర్స్ అండి ఇవి. సరేనా? 14వ సంవత్సరం, 23వ సంవత్సరం, 32వ సంవత్సరం, 41వ సంవత్సరం, 50 సంవత్సరం, 68 సంవత్సరం, 77 సంవత్సరం, 86 సంవత్సరాలు వచ్చినప్పుడు మంచి అదృష్టవంతులుగా ఉండి శుభ ఫలితాన్ని, అనుకూలంగా ఫలప్రాప్తినిస్తుంది. తర్వాత 21, 30, 39, 48, 57, 66, 75 ఇది 3 టోటల్ వస్తుంది చూసుకుంటే. మరియు 18, 27, 36, 45, 54, 63, 72 సంవత్సరాలు ఇది 9 టోటల్ వస్తుంది. వయసులో వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 9 టోటల్ వయసులు అంటే 27, 36, 45, 54, 63, 72 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ సంవత్సరం కొన్ని దురదృష్ట వార్తల్ని వినాల్సి వస్తుంది. 3, 9 ఈ 2 కూడా కొంచెం వినాయకుడిని ప్రార్థిస్తూ ఉండటం చాలా చాలా శ్రేయస్కరం. జాగ్రత్తగా ఉండాలి. మొదటిది వీరికి దురదృష్టాన్ని, రెండవది వీరికి ఇబ్బందులు కలుగచేస్తుంది. అదృష్ట దినాలు ఒక్క మంగళవారం మినహా, మంగళవారం తప్ప వీరికి అన్ని రోజులు కూడా శుభమే, చాలా బాగుంటాయి. ముఖ్యంగా బుధవారాలు గణేశుని యొక్క విశిష్టత కాబట్టి బుధవారాలు విశేష ఫలప్రాప్తి కలిగిస్తాయి. అదృష్ట చదువు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు
ఏమేం చేస్తే వీరికి బాగా కలిసి వస్తాయో చెప్తా వినండి. ట్రావెల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, రేడియో, టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్, ఆటోమొబైల్, స్టాక్ ఎక్స్చేంజ్, టెక్నికల్, ఎడ్యుకేషన్, కంప్యూటర్, బీమా కంపెనీ, ఆడిటర్, పరాయి భాషల ప్రావీణ్యం, సైన్స్, గణితం లాంటివన్నీ బుధగ్రహ ప్రాబల్యం కిందకు వస్తాయి. కళారంగం కూడా వీరికి అనువైనది. టీవీ, సినీ రంగాల్లో ఈ సంఖ్యల వారు అన్ని శాఖలను విస్తరించి ఉన్నారు. వీరు సంబంధిత కోర్సులు చేసి పైన పేర్కొన్న రంగంలో ఉపాధి పొంది గొప్పగా రాణించవచ్చు. వివాహ పొంతనలు. 5, 14, 23 సంఖ్యలు దాదాపు అన్ని సంఖ్యలతోనూ కలిసిపోగల స్వభావం కలవే. అంటే యూనివర్సల్ ఫ్రెండ్షిప్ నేచర్ ఈ సంఖ్యలకు ఉంది. సొంత 5వ సంఖ్య వారిని, ఆపై 6, 15, 24 వారిని, ఆ తర్వాత మిగిలిన సంఖ్యల వారిని వీరు వివాహం చేసుకోవచ్చు. ఈ సంఖ్య పాదరస గుణం కలది. పాదరసం, నిప్పు కలిసి ఉండడం చాలా కష్టం కనుక నిప్పు స్వభావం గల 9, 18, 27 వారిని 5, 14, 23 సంఖ్యల వారు వివాహం చేసుకోవటమే శ్రేయస్కరం. సో ఇదండి వీడియో. 5, 14, 23 సంఖ్యల వారి జాతకం. ఏదో విధంగా మిమ్మల్ని గొప్పవాళ్ళని చేయడానికే కంకణం కట్టుకున్నా. సో వింటుండండి. స్టే ఇన్ మై ఛానల్, స్టే ట్యూన్డ్. ఇంకా 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 ముందు 6, 7, 8, 9 ఈ 4 ఉన్నాయి. ఈ 4 కూడా చేస్తా. కొంచెం వీడియోకి రీచ్ ఇవ్వండి. నాకు మీరు చూస్తే చాలండి. చూసి మీరు ఇది మనకు పనికొస్తుంది అని అంటే చాలు. ఎందుకంటే శివభక్తుడిని కదా, ఛానల్లోనే పెట్టా. నేను ఒక శివభక్తుడిని, ప్రతి శివభక్తుడు నా బంధువేనని. సో అందరం బాగుండాలి అంతే. ఓం నమ శివాయ, శివాయ నమః, జై గణేశాయ నమః. చూస్తుండండి. ఓకేనా? బాయ్. ప్రియాంగులిక శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ప్రతి బుధవారం బుధుడికి ఈ శ్లోకం చదువుకొని తర్వాత గణేష్ పూజ చేసుకోండి. బంగారంలా బ్రతుకుతారు. ఓకేనా? బంగారంలా బ్రతుకుతారు. అన్ని ప్రాబ్లమ్స్ పోయి జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ మంత్రాన్ని నేను మధ్యలో రాసా, ఒకసారి చూడండి. ఓం నమ శివాయ.